ఆ శాఖలో త్యాగం ఒకరిది, భోగం మరొకరిది. ప్రభుత్వ వేతనంతో జల్సాలు చేసేది ఒకరు, ప్రమాదాల బారిన పడి ప్రాణాలు కోల్పోయేది మరొకరు. ఇది విద్యుత్ శాఖలో కొందరు అధికారుల తీరు. లైన్ మ్యాన్లు చేయాల్సిన పనిని ప్రైవేటు వ్యక్తులతో చేస్తూ వారి ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. నల్గొండ జిల్లాలో గతేడాది జరిగిన 5 మరణాలు ఆందోళన కలిగిస్తున్నా విద్యుత్ శాఖ అధికారులకు చీమ కుట్టినట్లు కూడా లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. అధికారుల బాధ్యత రాహిత్యం వల్ల తాజాగా మరొక కుటుంబం రోడ్డున పడింది. वो काय मत करो तब तक నల్గొండ జిల్లా పిఏపల్లి మండలం పుట్టంగండి గ్రామానికి చెందిన మూడవత్ లక్ష్మణ్ నాయక్ విద్యుత్ శాఖలో కాంట్రాక్టు కార్మికుడిగా పనిచేస్తున్నాడు. అతని అధికారులు నిబంధనలకు విరుద్ధంగా అర్ధరాత్రి వేళల్లో కరెంట్ రిపేర్ పనుల కోసం స్తంభం ఎక్కించారు. ఎల్సీ లేకుండగానే మరమ్మతులు చేపట్టడంతో లక్ష్మణ్ నాయక్ విద్యుత్ షాక్ గురయ్యాడు. దీంతో అక్కడే ఉన్న లైన్ మ్యాన్లు కొండలు కృష్ణ భయంతో పారిపోయారు. లక్ష్మణ్ నాయక్ ప్రస్తుతం ఆసుపత్రిలో చావు బ్రతుకుల మధ్య ఉన్నాడు. వైద్యానికి ఇప్పటిదాకా 20 లక్షల వరకు ఖర్చు పెట్టామని బాధిత కుటుంబ సభ్యులు వాపోయారు. తమ ఆర్థికంగా ఇంత ఇబ్బంది పడుతున్నా విద్యుత్ శాఖ అధికారులు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. లక్ష్మణ్ నాయక్ కి 3 ఏళ్ల లోపు ఉన్న 2 పిల్లలున్నారు. అది కూడా ఆడపిల్లలు. విద్యుత్ అధికారుల నిర్లక్ష్యానికి ఇప్పుడు ఆయన భార్య బిడ్డల భవిష్యత్ అగమ్య గోచరంగా తయారైంది. ఈ ఘటనకు ఏడీసీ 5లో బాధ్యత వహించాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు. తమ కుటుంబానికి నష్టపరిహారం చెల్లించాలని కోరుతున్నారు. లక్ష్మణ్ నాయక్ కి ఇంత జరిగినా అధికారులు మాత్రం తమ తప్పేం లేదంటూ బుకాయిస్తున్నారు. ఫోన్ చేసి మా ఆయన రాడన్న, మా ఆయన పోతా అంటే వద్దనేసి ఆపి అతను కూడా ఫోన్లో నేను రానేసి పండుకున్నాడు. ఫస్ట్ పండుకొని తర్వాత మా అత్త లేచి తాళంలో గుంజుకుంది, నేను రాను మా అమ్మ తాళం గుంజుకుందనేసి పండుకున్నాడు. నా పక్కనే పండుకోనాలి అనేసి అనుకున్నా. తర్వాత వాళ్ళు పిలిచారు, ఏం పని ఉందో బయట మళ్ళీ మాట్లాడేసి వస్తారేమో అనేసి అనుకున్నా. ఫోన్ కూడా గుంజుకున్నా. హెల్త్ కూడా తీసుకోకుండా ఎక్కమని ఎక్కిచ్చేసి పడిపోయింది ఆయన. ఇప్పుడు బెడ్ మీద మొత్తం వ్యవహారంలో ట్విస్ట్ ఏంటంటే లక్ష్మణ్ నాయక్ కి ఇలా జరగడానికి కేవలం లైన్ మ్యాన్లే బాధ్యులని చేస్తూ ఉన్నతాధికారులు వారిని సస్పెండ్ చేశారు. అయినా ఇదంతా విద్యుత్ అధికారులకు కొత్తేమీ కాదనే విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. చాలా కాలంగా అధికారులు చేయాల్సిన పనిని ఇలా కాంట్రాక్ట్ కార్మికులతో చేయిస్తూ వారి ప్రాణాలతో చెలగాటమాడుతున్నారనేది బహిరంగ రహస్యం. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న విద్యుత్ అధికారులపై చర్యలు చేపట్టాలనే డిమాండ్ సర్వత్రా వినిపిస్తోంది.